శివుడు విషం తాగిన కథ. సముద్ర మథనం నుండి ఒక అద్భుత కథ. దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతం పొందాలని నిర్ణయించుకుని సముద్ర మథనం చేపట్టారు. వారు మందర పర్వతాన్ని మథన దండంగా, వాసుకి నాగరాజును తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మథించడం ప్రారంభించారు. సముద్ర మథనం సమయంలో అనేక అద్భుతమైన వస్తువులు ఉద్భవించాయి. కామధేను, అర్వత, కౌస్తుభమణి, పారిజాతం, ఉచ్చేశ్రవస్, కల్పవృక్షం వంటి అనేక అద్భుత వస్తువులు బయటకు వచ్చాయి. అయితే అన్నింటికంటే ముందుగా బయటకు వచ్చినది హాలాహలం అనే అత్యంత విషపూరితమైన విషం. ఈ విషం అంత శక్తివంతమైనది, ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది. దేవతలు మరియు రాక్షసులు ఈ విషాన్ని చూసి భయంతో వణకారు. ఈ విషాన్ని ఎవరు తాగితే వారు చనిపోతారని భయపడ్డారు. అప్పుడు శివుడు ముందుకు వచ్చి ఆ విషాన్ని తాగడానికి సిద్ధపడ్డాడు. శివుడు తన త్రిశూలంతో విషాన్ని తన గొంతులోకి తీసుకున్నాడు. విషం శివుడి గొంతులో చేరి అతని గొంతు నీలం రంగులోకి మారింది. అందుకే శివుడు నీలకంఠుడుగా పిలువబడ్డాడు. శివుడు విషాన్ని తాగి ప్రపంచాన్ని రక్షించిన ఆ క్షణం నుండి అతను విషాన్ని అదుపు చేసే దేవుడుగా, మరణాన్ని జయించిన వాడుగా భావించబడ్డాడు. శివుడు తన త్యాగంతో ప్రపంచాన్ని రక్షించిన ఆ కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.